ఎన్నికల ముందర అభివృద్ధిపై అధికార విపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే రోడ్ల విస్తరణ విషయంలో ఎవరు ఎక్కువ చేశారు అనేది ఒక్కసారి విశ్లేషించుకుందాం. మోదీ హయాంలో రోడ్ల నిర్మాణం గతం కంటే బాగా పెరిగింది. రహదారులను ముందెన్నడూ లేనంత ఎక్కువగా తమ ప్రభుత్వం నిర్మిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఇక ప్రపంచంలోనే రహదారుల వ్యవస్థ అత్యధిక స్థాయిలో ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. భారత్లో 55 లక్షల కిలోమీటర్ల పొడవైన రహదారులు ఉన్నాయి. భారత్లో రహదారుల వ్యవస్థను 3 విభాగాలుగా వర్గీకరిస్తారు. అవి జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, గ్రామీణ రహదారులు. 1947లో దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు 21,378 కిలోమీటర్ల పొడవైన రహదారులు ఉండేవి. 2018 నాటికి ఇది సుమారు 1,29,709 కిలోమీటర్లకు చేరుకుంది. జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మిస్తారు. రాష్ట్ర రహదారులను రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తాయి. గ్రామీణ రహదారులు కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ పరిధిలోకి వస్తాయి. గత దశాబ్దపు అధికారిక గణాంకాలను పరిశీలిస్తే 2014లో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారుల నిర్మాణం బాగా పెరిగింది. యూపీఏ ప్రభుత్వ చివరి ఆర్థిక సంవత్సరమైన 2013-14లో 4,260 కిలోమీటర్ల జాతీయ రహదారులు వేశారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఎన్డీఏ ప్రభుత్వం 9,829 కిలోమీటర్ల మేర నిర్మించింది. 2013-14తో పోలిస్తే ఇది రెండింతల కన్నా ఎక్కువ. 300కు పైగా ప్రభుత్వ రహదారి ప్రాజెక్టులు 2019 చివర్లోగా పూర్తవుతాయని గత డిసెంబర్లో జరిపిన ఒక సమీక్షలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ చెప్పింది. ప్రస్తుత ప్రభుత్వం ఏటా బడ్జెట్లో జాతీయ రహదారుల అభివృద్ధికి కేటాయింపులను పెంచుతూ వచ్చింది. రహదారులు దేశం ఆస్తులు అని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అభివర్ణించారు. దేశంలో రహదారుల అభివృద్ధికి గడ్కరీ చేస్తున్న కృషిని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ సైతం ప్రశంసించారు. 2000వ సంవత్సరంలోనే బీజేపీ సారథ్యంలోనే అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో తాము 47,000 కిలోమీటర్లకు పైగా గ్రామీణ రహదారులు వేశామని గత మేలో మోదీ ప్రభుత్వం తెలిపింది. 2016-17లో గ్రామీణ రహదారుల నిర్మాణం ముందెన్నడూ లేనంత అత్యధిక స్థాయికి చేరిందని చెప్పింది. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామీణ రహదారులకు ప్రతి ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపులు పెరుగుతూ వచ్చాయి. గ్రామీణ రహదారుల నిర్మాణానికి 2004 నుంచి ప్రపంచ బ్యాంక్ ఆర్థిక తోడ్పాటు అందిస్తోంది. గ్రామీణ రహదారుల నిర్మాణంలో పురోగతి అత్యంత సంతృప్తికరంగా ఉందని ప్రపంచ బ్యాంక్ గత డిసెంబర్లో విడుదల చేసిన ఒక నివేదికలో వ్యాఖ్యానించడం మోదీ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.